ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవి పక్క రాయవలసిన ఏవి ఫస్ట్ ఎగ్జామ్ ఏంటంటే జేఈ మెయిన్స్. ఈ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్ రాయవలసిన ఎగ్జామ్ జేఈ మెయిన్స్ ఎందుకు రాయాలి? సపోజ్ నేను క్వాలిఫై కాకపోతే నేను రాయాలన్నా వద్దా? నువ్వు క్వాలిఫై కాకపోయినా కూడా రాయాలి, ఎందుకంటే ఏపీ తెలంగాణలో మాత్రమే ఆ వెసులుబాటు ఉంది. జేఈ మెయిన్స్ క్వాలిఫై కాకపోయినా కూడా జేఈ మెయిన్స్ లో ఒక ర్యాంక్ ఇస్తారండి, కామన్ ర్యాంక్ లిస్ట్ అని ఇస్తారు. కామన్ ర్యాంక్ లిస్ట్ క్వాలిఫై కాని వాళ్ళకి కూడా ఎంతమంది అటెండ్ అయితే అందరికి ఆ విధంగా ర్యాంక్ అనేది ఇస్తారు. సో ఆ ర్యాంక్ ని యూజ్ చేసుకొని మనకి బి కేటగిరీ మెరిట్ లో అడ్మిషన్స్ ఏపీలో కానివ్వండి, తెలంగాణ స్టేట్ లో కానివ్వండి, ఈ జేఈ మెయిన్స్ ర్యాంకు మీకు బి కేటగిరీలో ఉపయోగపడుతుంది. ఎలాగో ఎంసెట్ రాస్తారు, దాని ద్వారా కౌన్సిలింగ్ ద్వారా వెళ్తారు. ఎంసెట్ రాయకుండా లేకపోతే ఎంసెట్ లో మంచి బ్రాంచ్ నచ్చిన బ్రాంచ్ రానప్పుడు ఈ జేఈ మెయిన్స్ ర్యాంక్ అనేది మీకు ఉపయోగపడుతుంది. అందుకని తర్వాత రెండోది ఏంటంటే, తెలంగాణ ఎంసెట్ తెలంగాణ స్టూడెంట్స్ అందరూ రాస్తారు, కానీ ఏపీ స్టూడెంట్స్ కూడా రాయాలి. అది నేను చెప్పింది, ఏపీ స్టూడెంట్స్ కూడా తెలంగాణ ఎంసెట్ రాస్తే బెనిఫిట్ ఉంది. ఎందుకంటే దాదాపు మనకి చాలా కాలేజీలు ఏపీ కాలేజీల కన్నా మంచి మంచి కాలేజీలు హైదరాబాద్లో ఉన్నాయి. సో ఈ కాలేజీల్లో మీకు అడ్మిషన్ కావాలంటే ఏ కేటగిరీ కానివ్వండి లేకపోతే బి కేటగిరీ కానివ్వండి, ఈ తెలంగాణ ఎంసెట్ రాస్తేనే ఉపయోగపడుతుంది. అందుకని ఎలాగూ తెలంగాణ స్టేట్ ఎంసెట్ అనేది తెలంగాణ వాళ్ళు రాస్తారు, ఏపీ స్టూడెంట్స్ కూడా తెలంగాణ స్టేట్ ఎంసెట్ రాయండి. అది సెకండ్ ఎగ్జామ్. ఇది అంటే బోత్ తెలంగాణ వాళ్ళు ఏపీ వాళ్ళు ఇద్దరు కూడా ఈ తెలంగాణ స్టేట్ ఎంసెట్ అనేది రాయవలసి ఉంటుంది. దెన్ తర్వాత థర్డ్ ఎగ్జామ్కి వచ్చేకి ఏపీ ఎంసెట్ ఆర్ ఈఏపీ సెట్. సో ఇది కూడా అంతేనండి, ఏపీ స్టూడెంట్స్ రాస్తారు. ఈ ఏపీ ఎంసెట్ని మనము ఈఏపీ సెట్ అని కూడా పిలుస్తున్నారు ఇప్పుడు. సో ఈ ఏపీ ఎంసెట్ అనేది ఓన్లీ ఏపీ వాళ్ళు రాస్తుంటారు, కానీ ఇప్పుడు నేను చెప్తుండేది ఏంటంటే ఈ ఏపీ ఎంసెట్ కూడా తెలంగాణ స్టూడెంట్స్ కూడా రాయాలి. ఎందుకు రాయాలి? దానివల్ల యూజ్ ఏంది? మనకి హైదరాబాద్లోనే కదా మంచి కాలేజీలు ఉండేది, ఏపీలో మంచి కాలేజీలు ఉన్నాయా అని అంటే మంచి మంచి యూనివర్సిటీస్ ఎస్ఆర్ఎం కానివ్వండి, విఐటి ఏపీ కానివ్వండి, అట్లాంటివి తక్కువ ఫీజుకే మీకు ఈ ఈఏపీ సెట్ ద్వారా వస్తాయి. సో అందుకని ఆ వీడియోది కూడా రాయండి. ఇది థర్డ్ది. సో నాలుగో ఎగ్జాము కామెట్కే అనేది కొద్దిమంది మాత్రమే రాసి దానివల్ల బెనిఫిట్ పొందుతూ ఉంటారు. బట్ మన తెలంగాణలో కానివ్వండి లేకపోతే ఏపీలో కానివ్వండి చాలా తక్కువ స్టూడెంట్స్ మాత్రమే రాసి దీనివల్ల బెనిఫిట్. అదే నార్త్ సైడ్ కానీ చూసారనంటే ఈ కామెట్కే వల్ల చాలా మంది బెనిఫిట్ పొంది మంచి మంచి బ్రహ్మాండమైన కాలేజీలు, హైదరాబాద్ని మించిన కాలేజీలు ఈ కామెట్కే ద్వారా మనకి అడ్మిషన్ అనేది దొరుకుతుంది. సో కామెట్కే అంటే కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక. సో కర్ణాటకలో మంచి కాలేజెస్లో అడ్మిషన్ తీసుకోవడానికి మీకు ఈ కామెట్కే ఎగ్జామ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ కామెట్కే అనేది మీకు ఎంసెట్ కన్నా ఈజీగా ఉంటుంది. చాలాసార్లు సో ఎంసెట్ కన్నా ఈజీగా ఉంటుంది. సో ఈజీగా మీరు బ్రహ్మాండమైన కాలేజీల్లో మీరు అడ్మిషన్ పొందొచ్చు. కానీ ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఏపీ కానివ్వండి తెలంగాణ కానివ్వండి కామెట్కే రాయాలి. అది గుర్తు పెట్టుకోండి. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం చూడండి. సో ఈ కామెట్కో ఏంటంటే సో కాలేజ్ ఆఫ్ బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇవన్నీ ఇప్పుడు ఎటువంటి కాలేజీలు అండి? ఇప్పుడు పెట్టిన కాలేజీలు కాదు. ఈ కాలేజీలు పెట్టినప్పుడు మన హైదరాబాద్లో కానివ్వండి లేకపోతే మన తెలుగు స్టేట్స్లో ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేదనమాట, అప్పుడు పెట్టారు. సో ఈ ఆర్బీ కాలేజ్ అంటే అప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ సెక్టార్లో అసలు ఇంజనీరింగ్ కాలేజీ లేదు. సో బిఎంఎస్ అనేది ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఇన్ ఇండియా 1946. తర్వాత ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి 1952లో పెట్టారండి. సో ఇవన్నీ కూడా హైదరాబాద్ కాలేజీలను మించిన కాలేజీలు అనమాట. ఇవి కాకుండా ఇంకా ఒకటి రెండు ఉన్నాయి. కామెట్కే కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. ఫీజు కూడా ఫిక్స్డ్, ప్రతి కాలేజీలో కూడా 2,05,000 అరౌండ్ 2 lakhs ఉంటుందండి ఫీజు. సో మళ్ళీ మేనేజ్మెంట్ కోటా అనేది డిఫరెంట్. సో కామెట్కే, సో ఈ కామెట్కే ద్వారా మీరు ఈ ఎగ్జామ్ రాస్తారంటే ఎంసెట్ కన్నా ఈజీగా ఉంటుంది. 30% సీట్స్ ఇండియాలోని వాళ్ళు ఎవరైనా రాయించండి. సో ఇది మీకు అరౌండ్ 2 lakhsకే ఇస్తారు. సో మీరు ఈ ఎగ్జామ్ కంపల్సరీ రాయండి. మీకు ఈ హైదరాబాద్లో ప్రైవేట్ కాలేజీల్లో ఏ వచ్చినా కానీ అవి వదిలేసి వెళ్ళదగిన కాలేజీలు అనమాట. ఈ ఆర్బీ కాలేజ్ కానివ్వండి, ఇప్పుడు చెప్పిన కాలేజెస్ అవన్నీ కూడా. సో అందుకని సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి వీటిని మించిన బ్రహ్మాండమైన ఓల్డ్ కాలేజెస్, ఇటువంటి కాలేజీలను మీరు మిస్ చేసుకోవద్దు. చాలా మందికి తెలియక మన సౌత్ వాళ్ళు ఇక్కడే చేరిపోతూ ఉంటారు. సో కంపల్సరీ మీరు రాయవలసిన జేఈ మెయిన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాతనే ఈ కామెట్కే అనేది జరుగుతుంది. వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారానే అడ్మిషన్ ఇస్తారు. కామెట్కే కంపల్సరీ రాసి చేరండి. మనకు ఉన్నటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఎన్ఐటీలతో కంపారబుల్ కాలేజెస్ అనమాట. గోల్డెన్ ఆపర్చునిటీ ఇండియాలో ఎవరైనా చేరడానికి ఉండేది ఏంటంటే ఈ కామెట్కే. సో ఇది కంపల్సరీ అందరూ రాయవలసినటువంటి 4th ఎగ్జామ్. సో మేనేజ్మెంట్ కోటా గురించి నేను మాట్లాడలేదండి. మేనేజ్మెంట్ కోటా 25% సీట్స్ కావాలంటే మీరు 40-50 లక్షలు ఆ రేంజ్లో పెడితే కానీ టాప్ బ్రాంచెస్ అంటే రావు. సో కాలేజ్ అండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్. వీళ్ళు యూజీఈఈ అనే ఎగ్జామ్
కండక్ట్ చేస్తారండి. సో అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది 5 years కోర్స్ అండి, డ్యూయల్ కోర్స్ అనమాట, డ్యూయల్ డిగ్రీ కోర్సు. సో 5 yearsలో మీకు 2 ఇస్తారనమాట, అంటే బీటెక్ ఇస్తారు ఈ 5 yearsలో, తర్వాత ప్లస్ ఎంఎస్ డిగ్రీ కూడా ఇచ్చారు. 2 డిగ్రీలు 5 yearsలో ఇస్తారు. జనరల్గా బీటెక్ 4 years ఉంటుంది, ఎంఎస్ అనేది ఒక 2 ఏళ్ళు ఉంటుంది, 2 కలిపితే 6 years ఉంటుంది. కాకపోతే మీరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వెళ్తే ఒక 1 year తగ్గుతుంది. సో 5 yearsలోనే 2 డిగ్రీలు ఇచ్చేస్తారు మీకు, బీటెక్ ఇచ్చేస్తారు, ఎంఎస్ ఇస్తారు. సో ఇది ఐఐటి, టాప్ ఐఐటీలతో కంపారబుల్ కాలేజ్ అండి. ఇది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ అనేది టాప్ 5 ఐఐటీస్తో కంపారబుల్ కాలేజీ. కంపల్సరీ అటెంప్ట్ చేయవలసిన ఎగ్జామ్, చాలా మందికి తెలియని ఎగ్జామ్ అనమాట. సో దీంట్లో అడ్మిషన్ జేఈ మెయిన్స్ ద్వారా కూడా ఇస్తారు. బిట్సాట్ అండి. సో ఈ బిట్సాట్ అనేది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలానీ. సో వీళ్ళది, ఇది కూడా ఈ బిట్స్ పిలానీ అయితే ఐఐటి అని అనుకోవచ్చు అండి. ఇది కూడా నేను ఎన్ఐటీలు వదిలేసి చేరే ఇన్స్టిట్యూట్స్ అనమాట. ఈ బిట్సాట్ కానివ్వండి, లేకపోతే IIIT హైదరాబాద్ కానీ, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సో మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటారు వీళ్ళు ఈ ఎగ్జామ్. సో మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ 2023. సో ఇది కూడా చాలా మంచి కాలేజ్ అండి. సో సత్యానాదెళ్ళ CEO ఆఫ్ మైక్రోసాఫ్ట్, ఆయన చదివింది ఇదే కాలేజీ. ఆయన CEO అయినాంచి దీనికి ఇంకా పేరు విపరీతంగా పెరిగిపోయిందండి. సో రీసెర్చ్ విపరీతంగా ఉంటుంది. సో లిమిటెడ్ స్ట్రెంగ్త్ అంత ఎక్కువేం ఉండదు. సో చాలా మంచి కాలేజీ. సో అట్లానే అందరికీ అడ్మిషన్ వస్తుందంటే అది కూడా రాదు. సో మీరు తెచ్చుకోగలిగిన స్టూడెంట్స్కి మాత్రమే దీంట్లో అడ్మిషన్ అనేది దొరుకుతుంది. సో మీరు అటెంప్ట్ చేయవలసినటువంటి నెక్స్ట్ ఎగ్జామ్ మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్. చాలా మంచి కాలేజీ ఇది, మణిపాల్లో ఉంటుంది, తర్వాత జైపూర్లో కూడా ఉంటుంది. సో ఇది మీరు ఎడ్యుకేషన్ పరంగా మాత్రం సో చాలా బ్రహ్మాండమైన కాలేజ్ అండి. సో మీరు ప్రైవేట్ యూనివర్సిటీల్లో నెక్స్ట్ తీసుకోవాల్సిన అమృత విశ్వవిద్యాపీఠం అండి. సో ఇది అమృత విశ్వవిద్యాపీఠం వాళ్ళు AEEE అనేది ఒక ఎగ్జామ్ పెడతారండి. సో అమృత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2020. సో ఇది చాలా మంచి కాలేజ్ అండి. సో ఈ అమృత అనేది మాతా అమృతానందమయ్య అని ఒక స్పిరిచువల్ క్యాండిడేట్, ఆమెని అమ్మ అని పిలుస్తుంటారనమాట. సో ఇది స్పిరిచువల్గా అసలు నాన్ వెజ్ దొరకదు, చాలా బాగుంటుంది. అమృతాపురంలో ఉంది, చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది, కోయంబత్తూర్, తర్వాత ఈ మధ్యనే అమరావతిలో కూడా పెట్టారు. సో మీకు అడ్మిషన్ కూడా అంత ఈజీ ఏం కాదు దీంట్లో. సో స్ట్రెంగ్త్ కూడా అంత ఎక్కువ కాదు, ఈ నార్మల్. తర్వాత దీంట్లో మేనేజ్మెంట్ కోటా కూడా ఉంటుందంట, అంటే ఈ ఎగ్జామ్ ద్వారా ఇస్తారు. కోటా అయితే 4.5 లక్షలు అటెంప్ట్ ఫీజు. సో దానికి కూడా మీకు ఇంటర్మీడియట్లో 90% పైన ఉంటేనే, 10th లో కానివ్వండి, ఇంటర్మీడియట్లో కానీ అది తొందరగా వెళ్తేనే అడ్మిషన్ అనేది ఇస్తారు, లేకపోతే అది కూడా ఇవ్వరు. సో మాత్రం ఇటు దాన్ని మిస్ చేసుకోరు. ఈవెన్ ఎన్ఐటీలో వదిలేసి చేరేవాళ్ళు అనమాట. ప్లేస్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, యోగా అవి నేర్పిస్తారు, ఫ్యాకల్టీ బ్రహ్మాండంగా ఉంటారు. సో నెక్స్ట్ ఎగ్జామ్ మనము అందరూ రాయవలసింది ఏంటంటే VIT ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఇది వెల్లూరులో ఉంటుందండి, అంటే వెల్లూరులో ఉన్నది చాలా బాగుంటుంది. సో మిగతా దగ్గరలో కూడా ఉంటుంది. సో భోపాల్ ఉంది, చెన్నై ఉంది, తర్వాత ఏపీలో కూడా పెట్టారు. కాకపోతే వెల్లూరు క్యాంపస్ మాత్రం చాలా బాగుంటుంది. NIRF ర్యాంక్ కూడా 9 ఉంది NIRF ప్రకారం చూస్తే. సో కాకపోతే ఈ ఎగ్జామ్ కంపల్సరీ రాయండి, అంతేగానండి మిగతావి రాస్తా అంటే బిలో యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ మిగతా చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ అవన్నీ రాస్తుంటారు. బట్ నేను చెప్తున్నది అయితే ఈ 9 ఎగ్జామ్స్ మాత్రం కంపల్సరీగా రాయండి. ఈ 9 ఎగ్జామ్స్ రాసిన తర్వాతనే మీరు మిగతావి వాటి గురించి ఆలోచించి. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అని అంటే అకాడమిక్స్ పరంగా మీకు బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ మంచి ప్లేస్మెంట్స్, తర్వాత రికగ్నిషన్. బయటికి వెళ్ళిన తర్వాత పలానా కాలేజీ నుంచి వచ్చాము అని అంటే మీకు రికగ్నిషన్ రావాలని అంటే మాత్రం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్